టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మాజీ మంత్రి ఎన్నిక ఆ జిల్లా కేడర్లో జోష్ నింపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరికి వారు బిజీగా ఉన్నారు. దీంతో కేడర్కు పెద్ద దిక్కు కరువు అవ్వడంతో రాజకీయ స్తబ్దత నెలకొని శూన్యత ఏర్పడింది. దీంతో ఇప్పుడు కార్యకర్తలకు అండగా ఉండే నేత ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడంతో ఆ లోటు తీరుతుందని భావిస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏ జిల్లా? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. సాధారణంగా ఎమ్మెల్యేగాను ఎమ్మెల్సీగాను ఎన్నికైన తర్వాత పార్టీ క్యాడర్ను అంతగా పట్టించుకోరు. ఎన్నికల్లో గెలిచేంత వరకు వారి సేవలను వాడుకున్నా తర్వాత తమ దారి తమదే అన్న విధంగా వ్యవహరిస్తారు. కానీ గుంటూరు కృష్ణా జిల్లా పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆలపాటి రాజాది డిఫరెంట్ స్టైల్. క్యాడర్ కు అండగా ఉంటారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా టీడీపీపై ఫోకస్ పెట్టారు. పార్టీని మరింత పటిష్టం చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. క్యాడర్ ను పట్టించుకుని వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాల్లో గత ఎన్నికల్లో కూటమి స్వీప్ చేసింది. 7 అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ సీట్ను కైవసం చేసుకుంది. తెనాలి నుంచి జనసేన ఎమ్మెల్యేగా ఎన్నికైన నాదెండ్ల మనోహర్, మంగళగిరి టీడీపీ శాసనసభ్యుడిగా గెలిచిన నారా లోకేష్ మంత్రులుగా ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడంతో క్యాడర్లో స్తబ్దత నెలకొంది. దీంతో జిల్లాలో రాజకీయ శూన్యత ఏర్పడింది. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్, గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి, ప్రతిపాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బూర్ల రామాంజనేయులు మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. దీంతో వారి స్థానాల్లో మినహా జిల్లాలో పార్టీని నడిపించే పరిస్థితి లేదు. ఇక పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రవణ్ కుమార్ సీనియర్లు. కానీ అందరూ తమ నియోజకవర్గ రాజకీయాలకి పరిమితమయ్యారు. ఇక మంగళగిరి నుంచి ఎన్నికైన మంత్రి నారా లోకేష్ జిల్లా రాజకీయాలను పట్టించుకునే సమయం లేదు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం విద్య, ఐటీ శాఖపై దృష్టి పెట్టారు. ఇక తెనాలి శాసనసభ్యుడు నాదెండ్ల మనోహర్ జనసేన నేత. దీంతో గుంటూరు జిల్లా రాజకీయాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టే లీడరే కరువయ్యారనే చర్చ ఇప్పటి వరకు క్యాడర్లో సాగింది. ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆలపాటి రాజా ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసే పనిలో ఉన్నారు. పార్టీపై ఫోకస్ పెట్టడంతో క్యాడర్లో జోష్ పెరుగుతోంది. టీడీపీ వ్యవహారాలను ఈయనకు చెప్పుకోవచ్చని భావిస్తున్నారు. వేమూరు, తెనాలి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆలపాటి రాజా సీనియర్ నేత కావడంతో జిల్లాపై మంచి పట్టుంది. ఏదైనా సమస్య వస్తే రాజా దృష్టికి తీసుకువెళ్లొచ్చన్న ఉద్దేశంతో క్యాడర్ ఉంది. ఆలపాటి రీఎంట్రీతో క్యాడర్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఆలపాటి రాజా గత అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ పొత్తులో భాగంగా జనసేన నెంబర్ 2 నాదెండ్ల మనోహర్కు సీట్ ఇవ్వడంతో సర్దుబాటు చేయడం కుదరలేదు. దీంతో అప్పట్లో పార్టీ అధినాయకత్వం ఇచ్చిన హామీతో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత తరం టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏదైనా సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఆలపాటి రాజా దగ్గరికి వెళ్లొచ్చన్న ధీమాతో ఉంది. ఈ ఎమ్మెల్సీ కూడా ఇప్పుడిప్పుడే పార్టీ వ్యవహారాలను పరిశీలిస్తున్నారు. గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పదవీకాలం ఈ నెల 29తో ముగుస్తుంది. ఆ తర్వాత రాజా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక అప్పటి నుంచి పార్టీపై పూర్తిగా ఫోకస్ పెట్టొచ్చని భావిస్తున్నారు. తన పెద్దరికంతో పార్టీకి కొండంత అండగా ఉంటారన్న ఆశతో క్యాడర్ ఉంది. మరి ఆలపాటి రాజా ఎలా వ్యవహరిస్తారో చూడాలి.